సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ మొదటి ప్రశ్న. ఈ కారకం యొక్క ప్రభావం వలన వ్యక్తి అతని యొక్క భావోద్వేగాలపై సహేతుకమైన నియంత్రణను కలిగి ఉంటాడు. ప్రజ్ఞాకారకం యొక్క ప్రభావం వలన. తర్వాయి ప్రశ్న. బాల్య దశలో నైతిక వికాసానికి సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి నిజం కాదు. పిల్లవాడు ఈ దశలో స్వయంపాలక నైతికతను పెంపొందించుకుంటాడు. ఇది రాంగ్. తర్వాయి ప్రశ్న. శిశువు వస్తు శాస్త్ర తత్వ భావనను సుమూరగా ఈ వయసులో అభివృద్ధి చేసుకుంటుంది. శిశువు వస్తు శాశ్వతత్వ భావనను సుమూరగా ఈ వయసులో అభివృద్ధి చేసుకుంటుంది. 8 నెలల వయసులో. తర్వాయి ప్రశ్న. పెరుగుదల వికాస దశలలో కౌమార దశకు సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. కౌమారులు లైంగిక విరోధ స్వభావాన్ని ప్రదర్శిస్తారు. ఇది రాంగ్. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో భావోద్వేగ ప్రజ్ఞా లక్షణం కానిది ఏమిటి? ఆందోళనకు గురి కావడం మరియు ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉండడం. ఇది భావోద్వేగ ప్రజ్ఞ లక్షణం కాదు. తర్వాయి ప్రశ్న. వైవిధ్యాలు ఒకే వ్యక్తిలో ఉన్నట్లయితే ఇలా అంటారు. వ్యక్తి అంతర్గత భేదాలు అంటారు. తర్వాయి ప్రశ్న. పూర్వ బాల్య దశను ఇలా కూడా అంటారు. పూర్వ బాల్య దశను సమస్యాత్మకమైన వయసు, అదేవిధంగా అన్వేషణ వయసును కూడా పిలుస్తారు. పూర్వ బాల్య దశను. తర్వాయి ప్రశ్న. ఆర్మీ బీటా పరీక్ష అనేది శాబ్దికేతర సామూహిక ప్రజ్ఞా పరీక్ష ఇది. తర్వాయి ప్రశ్న. జేపీ చాప్లిన్ ప్రకారం అభిరుచికి సంబంధించి ఈ క్రింది ఇవ్వబడిన సమూహంలో సరిపోనిది. సామర్థ్యం. తర్వాయి ప్రశ్న. వైఖరి మాపనం రూపొందించిన వ్యక్తులకు సంబంధించి ఈ క్రింది వానిలో ఒకటి సరైనది కాదు. స్ప్రాంజర్. దీనికి సంబంధించిన వాడు కాదు. తర్వాయి ప్రశ్న. సృజనాత్మకతను నిరోధించే వాటిలో అసంపూర్తి పరిశీలన ఈ తరహాకు చెందినది. అవగాహన అవరోధాలకు సంబంధించినది. తర్వాయి ప్రశ్న. ఉపాధ్యాయుడి పుష్పాన్ని చూపిస్తూ దాని గురించి వివరిస్తున్నప్పుడు కలిగే ఆలోచన ఈ రకానికి చెందినది. మూర్త ఆలోచన ఇది. తర్వాయి ప్రశ్న. గమ్యాన్ని ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించడమే వివేచన ఈ నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు క్రింది వానిలో? గమ్యాన్ని ఉద్దేశాన్ని అనుసరించి అంచెలంచెలుగా ఆలోచించడమే వివేచన నిర్వచనాన్ని ఇచ్చింది ఎవరు క్రింది వానిలో? గారెట్. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో ప్రక్షేపకేతర పరీక్ష ఇది. ప్రశ్నావళి అనేది. తర్వాయి ప్రశ్న. హిప్పోక్రటీస్ మూర్తిమత్వ రూప సిద్ధాంతాల ప్రకారం విసన్నువు మూర్తిమత్వ రకంలో ఉండే ఆధిపత్య ద్రవం నల్లని పైత్యరసం. తర్వాయి ప్రశ్న. రమేష్ కుక్కతో ఆడుకోవాలనుకుంటున్నాడు, కానీ కుక్క కరుస్తుందని భయపడుతున్నాడు. ఇది ఏ రకమైన సంఘర్షణ? ఉపగమ పరిహార సంఘర్షణ ఇది. తర్వాయి ప్రశ్న. ఈ క్రింది వానిలో కుంటనానికి దారితీసే కారకం కానిది. ప్రజ్ఞాస్థాయి ఎక్కువగా ఉండడం అనేది కుంటనానికి దారితీసే కారకం కాదు. తర్వాయి ప్రశ్న. పరిశీలకుడు పాల్గొనేవారి రోజువారీ కార్యకలాపాలలో తాను నిమగ్నమై వారి ప్రవర్తనను నమోదు చేసినట్లయితే ఆ పరిశీలన ఏమవుతుంది? సంచరిత పరిశీలన అంటారు.
పరిశీలకుడు పాల్గొనే వారి రోజువారీ కార్యకలాపాలలో తాను నిమగ్నమై వారి ప్రవర్తనను నమోదు చేసినట్లయితే దాన్ని సంచరిత పరిశీలన అంటారు. తర్వాత ప్రశ్న, మాతృభాష నేర్చుకోవడం ఈ రకమైన అభ్యాసన. యాదృచ్ఛిక అభ్యాసన మాతృభాష నేర్చుకోవడం అనేది. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో ఒకటి దీర్ఘకాలిక స్మృతికి చెందినది కాదు. ఉద్దీపనల స్పర్శ ద్వారా స్మృతి అనేది. తర్వాత ప్రశ్న, శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు? శాస్త్రీయ నిబంధన సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది ఎవరు క్రింది వానిలో? పావలో ప్రతిపాదించారు. తర్వాత ప్రశ్న, సంజ్ఞానాత్మక అభివృద్ధి గురించి క్రమబద్ధమైన అధ్యయనం చేసిన మొదటి మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త ఎవరు? పియాజే, జీన్ పియాజే. తర్వాత ప్రశ్న, కోహ్లర్ ప్రతిపాదించిన అంతర్దృష్టి అభ్యాసన సిద్ధాంతం ఈ అభ్యాసన దృక్పథానికి ఉదాహరణగా చెప్పొచ్చు. సంజ్ఞానాత్మక. తర్వాత ప్రశ్న, సమూహ నిర్వహణలో ప్రభావితం చేసే మార్పులను తీసుకువచ్చేవాడే నాయకుడని చెప్పింది ఎవరు క్రింది వానిలో? కాటిల్. సమూహ నిర్వహణలో ప్రభావితం చేసే మార్పులను తీసుకువచ్చేవాడే నాయకుడని చెప్పింది ఎవరంటే కాటిల్. తర్వాత ప్రశ్న, సార్వత్రిక ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యకు సంబంధించి రాజ్యాంగంలోని ఆర్టికల్ 45. తర్వాత ప్రశ్న, ఈ క్రింది వానిలో ఒకటి సమ్మిళిత విద్యా సూత్రం కాదు. సమ్మిళిత విద్యా సూత్రం కాదు. వికలాంగులైన పిల్లలు మామూలు పిల్లలంత సమర్థులు కారు. ఇది సమ్మిళిత విద్యా సూత్రం కిందకని రాదు. తర్వాత ప్రశ్న, కార్లెటన్ వాష్బర్న్ రూపొందించిన విద్యార్థి కేంద్రీకృత బోధనా విధానం. విన్నెట్టా ప్రణాళిక. తర్వాత ప్రశ్న, ప్రకల్పన లేదా ప్రాజెక్ట్ అనేది సహజమైన సన్నివేశంలో పూర్తి చేయబడే సమస్యాత్మక కార్యకలాపాలను పేర్కొంది ఎవరు క్రింది వానిలో? స్టీవెన్సన్ పేర్కొన్నారు. ప్రకల్పన లేదా ప్రాజెక్ట్ అనేది సహజమైన సన్నివేశంలో పూర్తి చేయబడే సమస్యాత్మక కార్యకలాపం అని పేర్కొంది ఎవరంటే స్టీవెన్సన్ పేర్కొన్నారు. ఇవి కొన్ని ముఖ్యమైన సైకాలజీ ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్. థ్యాంక్ యూ. మరిన్ని ప్రాక్టీస్ బిట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటాను. థ్యాంక్ యూ.